హాయ్ వ్యూవర్స్, మురారి 100 రోజుల ఫంక్షన్ మహేష్ క్యాన్సిల్ చేశాడు. ఎందుకో తెలుసా? మురారి మహేష్ బాబుకి నటుడిగా, స్టార్గా మొదటి బ్రేక్. సినిమా సూపర్ హిట్. 34 కేంద్రాల్లో 100 రోజులాడింది. చాలా ఘనంగా 100 రోజుల ఫంక్షన్ చేద్దాం అనుకున్నారు నిర్మాత రామలింగేశ్వరరావు. ఆయన కృష్ణ గారికి కరడుగట్టిన వీరాభిమాని. కాకపోతే ఆ ఫంక్షన్ కి డైరెక్టర్ కృష్ణవంశీ గారిని రావద్దన్నారు. ఎందుకంటే మురారి షూటింగ్ లో వీరిద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయి. కృష్ణవంశీ మొదట శ్రీయాంజనేయం, చక్రం కథలు చెప్పారు. కానీ అవి రామలింగేశ్వరరావుకు నచ్చలేదు. ఇక్కడే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. దాంతో కథ సెలెక్ట్ చేసే బాధ్యతను సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమార్తె మంజుల, మహేష్, రామలింగేశ్వరరావులకు అప్పగించారు కృష్ణ. అప్పుడు మురారి కథ చెప్పారు కృష్ణవంశీ. ఆ కథ అందరికీ నచ్చింది. హేరామ్ చిత్రంలో నటించిన వసుంధరా దాసు హీరోయిన్ గా తీసుకోవాలని కృష్ణవంశీ అనుకున్నారు. కానీ ఆమె రామలింగేశ్వరరావుకు నచ్చలేదు. తన కూతురు రిఫరెన్స్ తో హైదరాబాద్ లో ఒక పెళ్లికి అటెండ్ అయి సోనాలి బింద్రెను ఎంపిక చేసుకున్నారు. అలాగే సినిమాటోగ్రాఫర్ గా భూపతిని ఎంపిక చేశారు కృష్ణవంశీ. కానీ సి రామ్ ప్రసాద్ ని తీసుకొచ్చారు నిర్మాత. ఇలా అన్ని విషయాల్లోనూ దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు వస్తూ ఉండేవి. కృష్ణ గారు ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి. ఒకరు తనకు డైహార్డ్ ఫ్యాన్ అయితే మరొకరు మంచి క్రియేటివ్ డైరెక్టర్. అయితే బడ్జెట్ లో మాత్రం ఎక్కడా రాజీ పడేలా లేదు ఇద్దరు. 100 రోజుల ఫంక్షన్ హైదరాబాద్, విజయవాడల్లో ఒకే రోజు నిర్వహిస్తామని చెప్పారు నిర్మాత. కానీ దానికి ఒక కండిషన్ పెట్టారు. 100 రోజుల ఫంక్షన్ కు కృష్ణవంశీ రాకూడదని కృష్ణకు చెప్పారు నిర్మాత. నిజానికి కృష్ణకు, మహేష్ కు దర్శకులంటే ఎంతో గౌరవం. అలాంటిది ఫంక్షన్ కు డైరెక్టర్ రావడానికి వీల్లేదని నిర్మాత చెప్పడంతో డైరెక్టర్ లేకుండా ఫంక్షన్ చేయడం కరెక్ట్ కాదని భావించిన మహేష్ మురారి 100 రోజుల ఫంక్షన్ ను క్యాన్సిల్ చేశారు.